హాయ్ వెల్కమ్ టు యూటీవీ. ఒకప్పుడు ఆర్టీసీ బస్సులో టికెట్లు ఇస్తూ ప్రయాణికుల గమ్యాన్ని అడిగిన వ్యక్తి నేడు జిల్లాల పరిపాలనకు దిశానిర్దేశం చేసే ఐఏఎస్ అధికారి. ఇది కథలా అనిపించిన నిజం. నల్గొండ జిల్లా కొండమల్లెపల్లి మండలం వాడ్యాతాండ నుంచి దేశ అత్యున్నత పరిపాలనా సేవ వరకు సాగిన నేనావత్ కీమియా నాయక్ ప్రయాణం సంకల్పం ఉంటే అసాధ్యమనే మాటకు చోటు ఉండదని మరోసారి నిరూపించింది. వ్యవసాయమే ఆధారంగా జీవించే కుటుంబంలో పుట్టిన కీమియా నాయక్ బాల్యమే పోరాటం. 4 కుమారులు 5 కుమార్తెలున్న కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, ప్రతిరోజు ఎదురైన సవాళ్లు, అందరి చూపులకు స్తోమత లేకపోయినా చివరి పిల్లలైన కీమియా చంద్రకళ చదువుల కోసం తల్లిదండ్రులు తమ శక్తి మొత్తం పెట్టారు. తాండాలోనే మొదటి 4 తరగతులు, ఆ తర్వాత దేవరకొండ ప్రభుత్వ పాఠశాలల్లో చదువు సాగింది. ప్రభుత్వ పాఠశాల బెంచీలపైనే భవిష్యత్తు కలలు మొలకెత్తాయి. ప్రతిభ ఉన్న అవకాశాలు లేని పరిస్థితుల్లోనూ కీమియా నాయక్ వెనక్కి తగ్గలేదు. ఎంబీబీఎస్ సీటు వచ్చినా ఆర్థిక భారంతో వదులుకోవాల్సి రావడం జీవితంలో పెద్ద దెబ్బ. కానీ ఆ దెబ్బే ఆయన్ని మరింత దృఢంగా చేసింది. నిరాశను నిర్ణయంగా మార్చుకుని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో BAలో చేరారు. చదువు ఆపలేదు, కలలను చంపుకోలేదు. ఆ తర్వాత BEd పూర్తి చేసి జీవితానికి కొత్త దారిని ఎంచుకున్నారు. హైదరాబాద్లో 3 నెలలు ప్రైవేటు ఉపాధ్యాయుడిగా పనిచేసిన రోజులు కీమియా నాయక్ను మరింత క్రమశిక్షణతో తీర్చిదిద్దాయి. అదే సమయంలో ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగం వచ్చింది. చాలా మంది అక్కడే ఆగిపోయేవారు. కానీ ఆయనకు అది ఒక దశ మాత్రమే. బస్సులో విధులు నిర్వహిస్తూ రాత్రిళ్లు పుస్తకాలతో స్నేహం చేస్తూ ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యాడు. ఫలితం కనిపించడానికి ఎక్కువ కాలం పట్టలేదు. గ్రూప్ 4, గ్రూప్ 2 ఒకదాని తర్వాత ఒకటి విజయం ఆయన తలుపు తట్టింది. జూనియర్ అసిస్టెంట్ నుంచి RI, తహసీల్దార్, డిప్యూటీ కలెక్టర్, RTO, DRO, అదనపు కలెక్టర్, ప్రతి పదవి ఒక పరీక్షే. కానీ ప్రతి పరీక్షలోనూ క్రమశిక్షణ, నిజాయితీ ఆయన్ను ముందుకు నడిపాయి. పెద్ద ఆడిసెర్లపల్లిలో RIగా పనిచేస్తున్నప్పుడు జిల్లా ఉత్తమ అవార్డు అందుకోవడం ఆయన సేవలకు ముద్ర. నల్గొండ జిల్లా నాగర్ కర్నూల్, హైదరాబాద్ నుంచి రాజన్న సిరిసిల్ల వరకు వివిధ ప్రాంతాల్లో బాధ్యతలు నిర్వహిస్తూ పరిపాలనకు కొత్త అర్థం చెప్పాడు. చివరికి 2025లో వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్గా పనిచేస్తున్న సమయంలో IAS హోదా ఆయన జీవితానికి కిరీటంలో నిలిచింది. ఈ నెల 21న హైదరాబాద్లో DGAలో రిపోర్ట్ చేసిన క్షణం తాండా నుంచి రాజధాని వరకు సాగిన ప్రయాణానికి గర్వకారణంగా మారింది. నేనావత్ కీమియా నాయక్ కథ ఒక్క వ్యక్తి విజయం కాదు, ఇది ఒక తరం ఆశ. అందుబాటులో ఉన్న వనరుల్ని సద్వినియోగం చేసుకోండి, సమస్యల ముందు కుంగిపోకండి, చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి అనే ఆయన మాటలు నేటి యువతకు మార్గదర్శకం. కండక్టర్ నుంచి IAS వరకు ఆయన నడిచిన దారి లక్ష్యం ఉన్నవారికి దారి తప్పదని చాటి చెప్పే జీవంత సాక్ష్యం. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ యూటీవీ. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి యూటీవీ.